నమస్తే అందరికీ. నేనైతే స్క్రంచెస్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇట్లా ఏ డ్రెస్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. మా పాప అయితే చేయించుకుంటుంది అనమాట కంపల్సరీ. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మా పాప అయితే వేసుకుంది చూడండి. ఈ డ్రెస్సులు కూడా మన ఛానల్లో స్టిచ్చింగ్ ఉన్నాయి అనమాట. ఇదైతే పొడవు 25.5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. హాఫ్ ఎందుకంటే కొంచెం ఖర్చులలో కుట్టుకోనిక. ఇదైతే 4.5 తీసుకున్నా. 4.5 ఏంటంటే అట్లా ఖర్చు కోసం గీసిన చూసిరా అట్లా అనమాట. ఇట్లా గీసుకున్నాను అనమాట నేను ఫస్ట్. తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేసుకుందాము. ఒకవేళ మీ కళ ముక్కలు ఉన్నా సరే వాటిని జాయిన్ చేసుకొని ఇంతే చేసుకోవడము ఏం లేదు. మనకి 25 ఇంచెస్ దొరికింది కాబట్టి ఇట్లా అనమాట. ఇట్లయితే రెండు కుట్లు వేసుకోండి. ఎందుకంటే మన స్క్రంచెస్ కదా ఊడిపోతుంది. అది కొంచెం ఏవైనా 2 కుట్లు వేసుకుంటే జర స్టాండర్డ్ ఉంటుంది కదా అట్లా. చూడండి ఇట్లయితే ఫస్ట్ చూడండి ఇట్లనే పెట్టుకోవాలన్నమాట. ఇది లోపలికి పెట్టుకోవాలి. దాన్ని ఇట్లా స్టిచ్ చేయాలి. దాన్ని లోపల నుంచి లాక్కుంటా, అందుకే క్లియర్గా చూపిస్తున్నా చూడండి. నేను చెప్పేది అర్థం కాకపోయినా నేను కుట్టేది చూడండి మీరు. ఇప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట మనకి. ఆ లోపలిది కుట్టకూడదు అనమాట. మనము చూడండి ఇట్లా అనుకుంటూ ఓన్లీ పైవి 2 స్టిచ్ చేయాలి. మొత్తం అట్లనే లాగుకుంటా స్టిచ్ చేయాలి. చూడండి అంతే మొత్తం లాగేసుకోవాలి. ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇట్లయితే మొత్తం నీట్గా అనుకుంటా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది కదా. 4 మినిట్స్ అట్లానే ఉంది కాబట్టి చూడండి. ఎందుకంటే చిన్న మిస్ అయినా మళ్ళీ ఓపెన్ చేసి చూడాలన్నమాట. సరేనా? ఇట్లయితే స్టిచ్ చేసుకోవాలి. లోపల క్లాత్ని బయటకు రానియకుండా, అంటే మన కుట్టు మీద పడకుండా అయితే చూసుకోవాలన్నమాట. ఇట్లా లాక్కుండా అయితే వస్తుంది. మీరు ట్రై చేయండి. ఇట్లా లాగుతూ చేసి వస్తుంది అనమాట. అంతే నీట్గా లాక్కుంటూ ఒకే లాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఎగుడు దిగుడు రాకుండా నీట్గా, ఎంత అది పాదం ఖర్చు కన్నా కొంచెం ఎక్కువ అంతే. కుట్టుకునేటప్పుడు అటు ఖర్చు ఇట్లా మనకు అసలుది ఇక్కడ నేను ఈయన స్టార్ట్ చేసిన కదా ఆడి వరకు కాకుండా ఒక హాఫ్ ఇంచు ముందరనే ఆపేసి ఇట్లా రబ్ చేసుకోండి. ఎందుకంటే అలా నుండి మనము లోపల క్లాత్ని తీద్దాం అనమాట. ఆల్రెడీ స్టిచ్ అయి ఉంటుంది అది కూడా. చూడండి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇట్లా తీసేసుకొని చూసిరా తీసుకున్నది ఇక్కడ ఉందన్నమాట. మన హోల్ కనిపించట్లేదు దాంట్లో ఉన్నది. ఇట్లయితే మనకి మీ చెయ్యిది ఇట్లా పెట్టేసుకొని ఎంత ఉంటే అంత కట్ చేసుకొని ఎక్కించుకోండి సరిపోతుంది అనమాట. ఇవైతే 15 రూపీస్ అట్లే ఉంటుంది మీటరు. తెచ్చుకోండి ఎలాస్టిక్ని. సన్న ఎలాస్టిక్ అంటే 15 రూపీస్కి అట్లా ఉంటుంది, దొరుకుతుంది మనకి. ఎక్కించుకుంటే సరిపోతుంది. చూసిరారు అందరం నుంచి మనం గీయాలన్నమాట దాన్ని ఇట్లా నీట్గా. మళ్ళీ దీన్ని పోనివ్వకుండా చూడండి, ఎందుకంటే మళ్ళీ పోయిందని మళ్ళీ దొరకదు లోపల. మళ్ళీ బయటికి మళ్ళీ ఎక్కించాలి. నేనైతే ఇట్లయితే రబ్ చేసుకోండి అంతే, ఏం లేదు. జస్ట్ రబ్ చేసుకోవడమే. రబ్ చేసుకొని లోపల వేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇట్లయితే రబ్ చేసేసుకోండి. చూసారా? అంటే రెండింటిని కలిపి రబ్ చేసేసుకోండి మంచిగా స్టాండర్డ్గా. లోపలికి అనేసుకొని ఒక స్టిచ్ హాఫ్ ఇంచ్ అంత ఉంది కదా, దానికి ఒక స్టిచ్ చేసేసుకోండి సరిపోతుంది. చూడండి ఇట్లా దాని మీద కుట్టేసుకుంటే కనపడకుండా ఉంటుంది అనమాట మనకి. చూసి ఇట్లయితే వచ్చిందనమాట. నీట్గా వచ్చింది, చాలా బాగుంటుంది.